అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గెలుపు ఖాయమని బీజేపీ నాయకులు ప్రవీణ్ కుమార్ యాదవ్ అన్నారు. 6 గ్యారంటీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ ను ప్రజలు నమ్మడం లేదు. 10 రాష్ట్రాన్ని పాలించి దివాళా తీయించిన బీఆర్ఎస్ ను పట్టించుకోవడం లేదు. భారతదేశాన్ని అగ్రదేశాలకు ధీటుగా నిలబెట్టిన బీజేపీ ప్రభుత్వం వైపు ప్రజలంతా చూస్తున్నారని అంబర్పేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రవీణ్ కుమార్ యాదవ్ అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి విజయానికి కార్యకర్తలంతా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించి ప్రచారం చేయాలని కోరారు. రోజు జూబ్లీహిల్స్ లో ఉన్న యువతకు, విద్యావంతులకు మరియు మేధావులకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి జూబ్లీహిల్స్ లో ఈ బై ఎలక్షన్స్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైనవి. ప్రతి ఒక్కరూ ఈ యొక్క మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో గత 10 సంవత్సరాల్లో భారతదేశం అభివృద్ధి చెందుతున్న విధానం ఒక్కసారి గమనించండి. 10 సంవత్సరాల కన్నా ముందు మన దేశం ఆర్థికంగా 10వ స్థానంలో ఉండి గత 10 సంవత్సరాల్లో ఆర్థికంగా 4వ స్థానంలోకి వచ్చింది. అదే కాకుండా విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ మరియు అనేక రంగాల్లో భారతదేశం అభివృద్ధి చెందుతూనే కాకుండా ప్రపంచ దేశాలు కూడా భారతదేశం వైపు చూడాలంటే కూడా భయపడే స్థితికి మన ప్రియతమ ప్రధానమంత్రి తీసుకొచ్చారు. ఇదే స్ఫూర్తితో ఇంకా ముందు కూడా భారతీయ జనతా పార్టీనే అధికారంలో ఉంటే మన అందరి కళ ఏదైతే ఉందో, మన ప్రియతమ ప్రధానమంత్రి కళ ఏదైతే ఉందో, 2047 కల్లా భారతదేశాన్ని మనము ఒక అభివృద్ధి చెందిన దేశంగా చూడగలం. నేను ఈరోజు జూబ్లీహిల్స్ లో ఉన్న యువతకు, విద్యావంతులకు మరియు మేధావులకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే, బై ఎలక్షన్ జూబ్లీహిల్స్ లో ఉంది. నా ఒక్కటే అప్పీల్ ఏంటంటే, నా అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళందరూ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూషన్లో ఉండేవాళ్ళు ఒక్కసారి మీ వాల్యుబుల్ ఓట్ ఇచ్చే ముందు ఒక్కసారి చూడండి. కాంగ్రెస్ 6 గ్యారంటీలు చెప్పింది, ఒక్క 6 గ్యారంటీలు కూడా చేయలేదు. మొత్తం బోగసే, మొత్తం బోగస్. పాత గవర్నమెంట్ 10 సంవత్సరాలు రూల్ చేసింది, మొత్తం స్కామ్. ఒక డెవలప్మెంట్ లేదు. 10 సంవత్సరాల్లో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూషన్ ఒక డెవలప్మెంట్ లేదు. ఎక్కడ చూసినా చెత్త చెదారం, డ్రైనేజ్, మొత్తం మాన్యువల్ అన్ని ఓపెన్ ఉన్నాయి. ఇప్పుడు కూడా అట్లనే ఉంది, పైన సింగారం, లోపల లోటారమే. సో ఐ అపీల్ with the Jubilee constituency, all the voters, including the intellectuals, please make sure before giving your valuable vote, please elect Bharatiya Janata Party as serial number 1. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వస్తేనే దేశంలో ఇంత డెవలప్మెంట్ అయింది. అది కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో. అదే తెలంగాణ రాష్ట్రంలో మన కిషన్ రెడ్డి అన్న నాయకత్వంలో, ఇప్పుడున్న రామచంద్రరావు అన్న నాయకత్వంలో. అదే మీరు ఈసారి భారతీయ జనతా పార్టీ మా క్యాండిడేట్ లంకల దీపక్ అన్నని గెలిపిస్తే అండ్ కాషాయ జెండా, భారతీయ జనతా పార్టీ జెండా అక్కడ ఎగిరిస్తే, సేమ్ మేము చేసిన మొత్తం దేశంలో డెవలప్మెంట్, అదే డెవలప్మెంట్ అక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో అవుతుంది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే, బై ఎలక్షన్ జూబ్లీహిల్స్ లో ఉంది. బీసీ రిజర్వేషన్